హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా కుకింగ్. ఈరోజు నేను మీతో చాలా టేస్టీగా అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ 10 to 15 days వరకు మనకి నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ అరిసెలను ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్గా మనం ముందు రోజు నైట్ ఒక బౌల్ తీసేసుకొని అందులో మనం బియ్యంని వేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 cup రైస్ వేసేసుకున్నాను. తర్వాత అందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా రైస్ని బాగా వాష్ చేసేసుకొని వాటర్ వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకున్న తర్వాత మరిన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ రైస్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని మనం ఎర్లీ మార్నింగ్ వాటర్ వంపేసేసి మనం ఈ రైస్ని గిన్నె పట్టించుకోవాలి. గిన్నె పట్టించుకున్న తర్వాత మనకి బియ్యం పిండి ఇలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా రైస్ ఫ్లవర్ని మనం అరిసెలకు రెడీ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను 1 kg రైస్ ఫ్లవర్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 1/2 kg బెల్లం వేసేస్తున్నాను. ఈ బెల్లంలో 1/2 cup వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అనేది టోటల్గా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండిపోవాలి. ఇలా బాగా కలిపేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా బెల్లంని టోటల్గా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బెల్లం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం వేరే గిన్నె తీసేసుకొని అందులో ఇలా స్ట్రైనర్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న స్ట్రైనర్లో మనం ముందుగా మెల్ట్ చేసేసుకున్న బెల్లం జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఏదైనా ఫైన్ డస్ట్ ఉంటే ఇలా మనకి స్ట్రైనర్లో వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఫైన్ డస్ట్ ఏదైనా ఉంటే మనకి స్ట్రైనర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ జ్యూస్ని స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని బాగా కలిపేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పాకం ఇలా రెడీ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఈ పాకంని బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా ఊరికే కన్సిస్టెన్సీని చెక్ చేసేస్తూ ఉండాలి. మనకు పాకం రెడీ అయ్యిందో లేదో తెలియడానికి వాటర్ తీసేసుకోవాలి. ఒక ప్యాన్లో వాటర్ తీసేసుకొని ఇలా మనం పాకంని వాటర్లో వేసేసుకొని ఉండపాకం వచ్చేంత వరకు చూసేసుకోవాలి. ఒకసారి మనకి ఉండపాకం వచ్చేసిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 1 tablespoon నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్న తర్వాత 1/2 tablespoon ఆర్ 1/4 tablespoon ఇలాచీ పొడిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా టోటల్గా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా పట్టించుకున్న బియ్యం పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా పాకంతో కలిసేలాగా మనం రెడీ చేసేసుకోవాలి ఈ పిండిని. సో చూసారు కదా, ఇలా బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఈ ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి.
నెక్స్ట్ మనం అరిసెలు రెడీ చేసేసుకోవడానికి చాపింగ్ బోర్డ్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఇలా తీసేసుకోవాలి. దానిపైన ఆయిల్ ఇలా రబ్ చేసేసుకొని నెక్స్ట్ మనం రెడీ చేసేసుకున్న పిండిని ఇలా డో లాగా తీసేసుకొని చిన్న చపాతీ లాగా మనం చేయితోటి ఒత్తేసుకోవాలి. ఈ అరిసెలు కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా మనం అరిసెల్ని రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి హీట్ అయిన ఆయిల్లో ఈ అరిసెల్ని వేసేసుకోవాలి. చూసారా, అరిసె వేయగానే ఇలా పైకి ఫ్లోట్ అయిపోతే అది బాగా కుక్ అయిపోయినట్టు. ఇలా ఫ్లోట్ అవ్వగానే ఈ అరిసెని ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకొని అటు సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ అరిసెల్ని బాగా కుక్ చేసేసుకోవాలి. సో దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని తీసేయడానికి ఇలా వేరే గంటె తీసేసుకొని మనం ఇలా ఒత్తేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండిపోదు. నెక్స్ట్ ఇలానే మీకు ఎన్ని అరిసెలు కావాలంటే అన్ని అరిసెలు ఒక్కొక్కటిగా వేసేసుకొని మరి కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అరిసెల్ని నువ్వులతో డెకరేట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అరిసెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.